యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నీవు దేనినైనా సృష్టించగలవు. కమ్ ఆన్, హల్లెలూయా. It's not about the sun, it's not about the moon, it's not about the stars, it's not about the galaxies, it's about your faith in God. దేవుని యందలి నీ విశ్వాసము. Come on, hallelujah. దానికి సంబంధించింది అక్కడ ఉన్నా లేకపోయినా, దానికి అనుకూలమైంది ఉన్నా లేకపోయినా, వెలుగు రావటానికి సూర్యుడు ఉన్నా లేకపోయినా, ఆయన పలికేడు కనుక ఆ వెలుగు రావాల్సిందే. అందుకేనంటున్నాడు, హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈ విధమైన విశ్వాసం మీరు కలిగి ఉండండి. నేను పలికితే జరిగినట్లుగా మీరు కూడా పలికితే జరగగలదు. అందుకే నేను ఆయన విశ్వాసం ఉంచడి అన్నాడు. కమాన్, హల్లెలూయా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనందరము తప్పిపోచున్నాం. వి స్టంబుల్ అండ్ ఫాల్ ఇన్ మెనీ వేస్. చాలామంది తప్పిపోతారు. కొందరు తెలియక తప్పిపోతారు, కొందరు తెలిసి తప్పిపోతారు. కొన్నిసార్లు ఎలా డెసిషన్స్ తీసుకోవాలో తెలియదు, సడన్గా కొంతమంది ఫెయిల్ అయిపోతారు. అనేక విషయములలో, దట్స్ వాట్ ద బైబిల్ సేస్, మనం అందరము తప్పిపోచున్నాం. ఎవడైనాను, ఈ మాట పట్టుకోవాలి, ఎవడైనాను, సంబడి సే ఎవడైనాను. ఇంగ్లీష్ బైబిల్లో హూ సో ఎవర్, ఎవరైనా కానీ, నీవైనా నేనైనా, చదువుకున్న చదువుకోపోయినా, డిగ్రీ ఉన్నా లేకపోయినా, ధనవంతుడివైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్ అండ్ ఎవ్రీథింగ్, ఎవడైనాను మాట యందు తప్పని ఎడల, ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ హూ విల్ నాట్ స్టంబుల్ ఇన్ హిస్ వర్డ్స్, తన మాటల యందు తప్పకుండా ఉంటే అట్టువాడు, చెప్పాలి, అట్టువాడు ఏమనుంది, లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి. నా మీకు ఆ వచనం ఎలా ఉందో నాకు తెలియదు. వెరీ పవర్ఫుల్ వర్డ్. అంటే యువర్ హోల్ బాడీ, నీ సర్వ శరీరము నీ నోటి మాట యొక్క డైరెక్షన్లోనే ఉంటుంది. నీ శరీరం అంతా స్వాధీనపరచుకోవాలంటే నీ నోటిని స్వాధీనపరచుకోవాలి. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల అట్టివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా. అండర్స్టాండ్? నౌ వర్స్ 3, 3వ వచనం చూడండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం, చూసారా, నోటికి కళ్ళెము పెడితే శరీరం అంతా త్రిప్పబడుతుంది. గుర్రములు చూశారు కదా మీరు. ఎప్పుడైనా వైజాగ్ కానీ ఇంకెక్కడైనా బీచ్కి వెళ్తే అక్కడ కొంతమంది గుర్రమును పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వారికి కొంత డబ్బిస్తే వారు నిన్ను గుర్రం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. గుర్రములను చూస్తే గుర్రముల యొక్క శరీరమును తిప్పాలంటే అంత ఈజీ కాదు. అందుకని వాటి నోటికి కళ్ళెము పెడతారు. they'll just keep bit in the mouth of the horse. ఆ నోటికి కళ్ళెము పెట్టినప్పుడు, ఆ కళ్ళెమును లాగినప్పుడు తన యొక్క శరీరం అంతా త్రిప్పబడుతుంది. అంటే ద డైరెక్షన్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎన్ యానిమల్, ఒక పశువైనా మనిషి అయినా దేనిదైనా ఒక డైరెక్షన్ దేంట్లో ఉందంటే వారి నోటిలో ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్, యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ వర్డ్స్. యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ స్పీచ్. మీరు పలుకుచున్న మాటల యొక్క మార్గములోనే మీరు ప్రవేశిస్తారు. ఈరోజు మీకు అలాగ అనిపించకపోవచ్చు. డౌన్ ద లైన్ ఆఫ్టర్ 6 months, ప్లీజ్ అండర్స్టాండ్, ఒక 6 నెలల తర్వాత మీరు వెళ్తున్న డైరెక్షన్ మీకు నచ్చకపోతే 6 నెలల క్రితం నుంచి ఏం మాట్లాడుతున్నారో మీరు చూడాలి. ఎందుకనంటే ఒకని శరీరం అంతా కూడా తను మాట్లాడుచున్న మాటల యొక్క డైరెక్షన్లోనే ప్రయాణిస్తుంది. కమ్ ఆన్, సంబడి షౌట్ హల్లెలూయా. Are you all following me? సో 3వ వచనం చూడండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. నౌ వర్స్ 4, 4వ వచనం. ఓడలను, దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవి. మీరు అక్కడ గమనించాలి, అవి గొప్పవి. ఓడలు గొప్పవి. బిగ్ వెజల్స్. మీరు సముద్రంలో చూస్తే మల్టీ స్టోరీడ్ వెజల్స్, మల్టీ స్టోరీడ్ షిప్స్, అవి ఎంతో పెద్దవై పెనుగాలికి కొట్టుకొని పోబడుతుంటే. మా కజిన్ షిప్ మినిస్ట్రీలో ఉన్నాడు, ఇప్పటికి 2 years అయిపోయింది. చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాడు ఓఎం ఇండియా ద్వారా. మొన్న ఈ మధ్య ఏదో బ్రేక్ వస్తే మమ్మల్ని కలవటానికి గుంటూరు వచ్చాడు. నేను అడుగుతా అన్న, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుంది షిప్ అంటే? అన్న బాగున్నంతసేపు బాగుంటుంది అన్న, సడన్గా సముద్రంలో స్టామ్ వస్తుంది అన్న. స్టామ్ వస్తే అసలు మేము ఎట్లా ఉంటామో చెప్పలేం. షిప్ ఇట్లాగా పక్క కొంగిపోతే అటువైపు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కకి ఇట్లా నెట్టుకుంటూ వచ్చేస్తారు. అందరూ ఒక పక్కన పడిపోతారు, ఏమి చేయలేరు. మరలా అది ఇట్లా పడేంత వరకు అసలు వాడు చెప్తుంటేనే
చాలా కంగారు అనిపిస్తుంది, చాలా ఘోరంగా ఉంటుంది. మీరు బయట నుండి చూస్తే ఫోటోలు బాగుంటాయి, వీడియోలు బాగుంటాయి, కానీ లోపల సడన్గా సముద్రంలో అలా వస్తుంది, సడన్గా సముద్రం మధ్యలో ఒక స్టార్మ్ వస్తుంది, ఏమి చేయలేమన్నా అది వెళ్ళిపోతాను. అందుకనే మా డెస్టినీస్ మేము 10 daysలో వెళ్ళాల్సిన, లేకపోతే 3 weeksలో వెళ్ళాల్సింది కొన్నిసార్లు 6 weeks అవుతుంది. ఎందుకంటే ఆ గాలి, ఆ విండ్ డైరెక్షన్కి ఈ షిప్ చాలాసార్లు సహకరించదు. కానీ ఇప్పుడు అన్నీ బాగా మంచి ఎక్కువగా ఉన్న ఇంకా చాలా అడ్వాన్స్డ్ సోఫిస్టికేటెడ్ షిప్స్ వచ్చేసినాయి. కొంచెం విండ్ డైరెక్షన్ కూడా బ్రేక్ చేసుకుని వెళ్ళగలిగిన షిప్స్ వచ్చినాయి. కానీ చాలాసార్లు చాలా కష్టమైపోద్ది. నా చూడండి, ఓడలు ఎంతో గొప్పవి, అందరు చెప్పండి ఎంతో గొప్పవి. అవి ఏం చేయబడుతున్నాయి? పెనుగాలికి కొట్టుకొని పోబడతాయి. అంటే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెనుగాలి వచ్చినప్పుడు, హ్యూజ్ విండ్ వచ్చినప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆ గాలి ఎటు వెళ్తే ఓడటి వెళ్ళిపోతుంది. నా దట్స్ నార్మల్, అందరికీ తెలిసిన విషయమే. కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. Are you all with me? Can you visualize what is written here? పెద్ద ఓడ, అందరు చెప్పండి పెద్ద ఓడ, పెద్ద గాలి, కమాన్ చెప్పాలి, పెద్ద గాలి, చిన్న చుక్క అని. అంత పెద్ద ఓడ, అంత పెద్ద గాలికి వెళ్ళిపోతూ ఉంటే ఓడ నడిపే వాని యొక్క క్యాప్టైన్స్ పర్పస్, క్యాప్టైన్స్ విష్, ఓడ నడిపే వాని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత దాని యొక్క డైరెక్షన్ అంతా కూడా త్రిప్పబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అట్లాగే ఇప్పుడు లోకములో పరిస్థితులు, నీకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, ఇవన్నీ కూడా మన జీవితాన్ని కంప్లీట్గా త్రిప్పేస్తూ ఉన్నప్పుడు, పక్కకు తిప్పేస్తున్నప్పుడు, ఓడ నడిపే వాని ఉద్దేశం అనగా నీ ఉద్దేశము చొప్పున, ఇఫ్ యు కెన్ టేక్ ద రడ్డర్, ఈ చిన్న చుక్కానిని గనక నీవు తీసుకొని త్రిప్పగలిగితే నీ ఓడ యొక్క డైరెక్షన్ అంతా కూడా తిరుగుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. Aloud, hallelujah. If you don't like where you are, change what you're speaking. నీ ఉన్న స్థితి నచ్చకపోతే నువ్వు మాట్లాడుచున్నది మార్చు. నీ ఉన్న ప్రదేశం నచ్చకపోతే నువ్వు మాట్లాడుతున్నది మార్చు. ఏం మాట్లాడాలి పాస్టర్ గారు? దేవుని వాక్యమును తీసుకొని మాట్లాడు. స్పీక్ ద వర్డ్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ బ్యూటిఫుల్ లైఫ్, అద్భుతమైన జీవితం, గ్లోరియస్ ఫ్యూచర్ ఆయన నీకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇర్మియా 11:29 తీయకుండా మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను, కమాన్, నేను స్టార్ట్ చేసా, మీరు చెప్పొచ్చు, నేను ఎరుగుదును అవి రాబో దినములలో. వావ్, అవి సమాధానకరమైన ఉద్దేశంలో. కానీ మేబీ అందరి కొరకు నేను విల్ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. జెరమయా చాప్టర్ 29 verse 11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 29 verse 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ, కమాన్, హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. To give you a hope and a future. They are not to harm you, but they are for peace. సమాధానకరమైన ఉద్దేశములే. సో కనుక దేవుని వాక్యమును తీసుకొని you begin to speak the word. You begin to speak the word. నీవు ఆ విధముగా వాక్యమును మాట్లాడుతున్నట్లయితే, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నీవు మాట్లాడుతూ ఉండగా ఈ చిన్న చుక్కాని చేత ఈ శరీరం అంతా కూడా, ఈ జీవితం అంతా కూడా త్రిప్పబడుతూ ఉంది. Come on, hallelujah. And that's how faith works. అందుకే యేసుప్రభు అన్నాడు, have faith in God. Have faith in God. Have the God kind of faith. Have the God kind of faith. దేవుని విశ్వాసం. How did God create it? Genesis chapter 1, ఆదికాండం 1వ అధ్యాయము. The Genesis chapter 1, the book of beginnings. Genesis chapter 1, ఆదికాండము 1వ అధ్యాయం. మీరు అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. 1వ అధ్యాయం 1వ వచనము నుంచి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగి. నౌ లిసన్, నాకు ప్రతిసారి ఆశ్చర్యాన్ని కలిగించిన మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు. సృష్టించిన తర్వాత నిరాకారముగా ఎందుకున్నాయి అవి?
ఆయన సృష్టించిన తర్వాత నిరాకారముగా ఎందుకు అవి నిరాకారముగా ఉన్నాయి. కమ్ బ్యాక్ టు వర్స్ 2, శూన్యముగా ఉన్నాయి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నాయి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉంది. నౌ హియర్ ఈస్ గాడ్ డిమాన్స్ట్రేటింగ్ ఫెయిత్. ఇక్కడ 3వ వచనం నుంచి గాడ్ ఈస్ డిమాన్స్ట్రేటింగ్ ఫెయిత్. నౌ ఎవ్రీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ విత్ వర్డ్ క్యాన్ బి ఫిక్స్డ్ విత్ వర్డ్స్. మాటల చేత సృష్టించబడిన ప్రతిదీ మాటల చేత స్థిరపరచబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. Are you all with me? So దేవుడు ఆయన చూసి వెలుగు కమ్మని పలికాడు. He said let there be light and వెలుగు కలిగెను. Come on, hallelujah. మీరందరూ నాతో ఉంటామని చెప్పండి. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. And verse 4 నెక్స్ట్ వచనం చదవమా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. Come on, hallelujah. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటంటే, దేవుడు చూడు, వాట్ యూజువల్గా సైన్స్ ఏం చెప్తుందంటే సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. ఎస్ ఆర్ నో? కమాన్, దానికి పెద్ద సైంటిస్టులు అవన అవసరం లేదు, చెప్పాలి. ఎస్ ఆర్ నో? వెలుగు, సూర్యుడే వెలుగుకి సోర్స్ అయి ఉంది. సో అందుకనే సూర్యుడు లేకపోతే మనకి చీకటి అయిపోతుంది. నైట్ చంద్రుడు వచ్చేస్తాడు, సూర్యుడు వెళ్ళిపోతాడు, చీకటి అయిపోతుంది. మరలా మార్నింగ్ సూర్యుడు వస్తాడు, అయితే సూర్యుడు వచ్చేసరికి మరలా వెలుగు వస్తుంది. బట్ హియర్ నౌ లుక్ ఎట్ ద వే గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. దేవుడు సృష్టిని చేసిన విధానం చూడండి. ఆయన ముందు సూర్యుడిని చేయల, ముందు వెలుగును చేశాడు. ఆయన వెలుగుకు కారణమైన సూర్యుడిని చేయల. వెలుగు ఎవరిలో నుంచి అయితే వెలుగు వస్తుందో ఆ సోర్స్ ఆయన సన్ని ఆయన చేయలేదు. మీరు ఇప్పుడు చూడండి 14వ వచనానికి రండి. అదే అధ్యాయం జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండును గాక అని పలికను. ఆ ప్రకారం ఆయను. హల్లెలూయా. Now he created first light. ఆయన మొదట వెలుగును చేశాడు, ఆ తర్వాత సూర్య చంద్ర నక్షత్రములను చేశాడు. Now natural man doesn't work like that. నేచురల్గా ఏ మనిషి ఆ విధముగా పని చేయలేడు. ఎందుకని? సూర్యుడిలో నుంచే వెలుగు రావాలి. కానీ ఆయన సూర్యుడిని చేసి సూర్యుడి నుంచి వెలుగు కలుగు చేయాల. ఆయన వెలుగును కలుగు చేసి ఆ తర్వాత సూర్యుడిని కలుగు చేసి. ఎందుకనంటే we serve an unlimited God. Come on, hallelujah. Now he is showing something here. ఆయన ఏమి నేర్పిస్తున్నాడంటే యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా నీవు దేనినైనా సృష్టించగలవు. కమ్ ఆన్, హల్లెలూయా. It's not about the sun, it's not about the moon, it's not about the stars, it's not about the galaxies, it's about your faith in God. దేవుని యందలి నీ విశ్వాసము. Come on, hallelujah. దానికి సంబంధించింది అక్కడ ఉన్నా లేకపోయినా, దానికి అనుకూలమైంది ఉన్నా లేకపోయినా, వెలుగు రావటానికి సూర్యుడు ఉన్నా లేకపోయినా ఆయన పలికేడు గనుక ఆ వెలుగు రావాల్సిందే. అందుకని అంటున్నాడు, హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈ విధమైన విశ్వాసం మీరు కలిగి ఉండండి. నేను పలికితే జరిగినట్లుగా మీరు కూడా పలికితే జరగగలదు. అందుకనే నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? దిస్ ఇస్ అ వ్యాలిడ్ ప్రిన్సిపల్. దేవుని మహాకృపను బట్టి ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఐ రిసీవ్డ్ దట్ వే. నేను ఆ విధంగానే పొందుకున్నాను దేవుని కృపను బట్టి. అండ్ దెర్ ఇస్ స్టిల్ మోర్ దట్ వీ షుడ్ రిసీవ్. ఇంకా మనం పొందుకోవాల్సిన అనేకమైనవి ఉన్నాయి. హౌ కెన్ వి డూ దట్? ఇట్ ఈస్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారానే. సో ఈ విశ్వాసము నాకే కాదు మీకు కూడా పనిచేస్తుంది. ఈ విశ్వాసము మన పితరులకే కాదు మీకు కూడా. ఈ విశ్వాసము అరణ్యములో ధనవంతుడయ్యాడు అబ్రహాము. ఎలాగా? విశ్వాసము ద్వారా. అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ విస్తారమైన నీరు వచ్చినాయి. అక్కడ ఒక బావి తవ్వేవాడు, నీరు వచ్చేవి. ఊరు వారందరూ వచ్చి అబ్రహాము దగ్గర నీళ్లు కొనుక్కొని వెళ్ళేవారు. ఎట్లాగా? విశ్వాసము ద్వారా. కమ్ ఆన్, హల్లెలూయా. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? we need to walk by faith. దేవుని యందు విశ్వాసం ఉంచండి. టెల్ టు సంబడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. Have the faith of God.
హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్, హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. ఎందుకు ఈ విశ్వాసం గురించి ఇంత మాట్లాడుతున్నాను? నెంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 8, 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నెంబర్ 1, we are saved by faith. మనం విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు మన ప్రారంభమే విశ్వాసము. Now faith is the positive response to the grace of God. విశ్వాసం అనగా దేవుని కృపకు మనము చూపించిన స్పందన. యేసుక్రీస్తు వారు మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన సిలువలో మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మరణించి తిరిగి లేస్తే మనకు రక్షణ రాలా, ఆయన మరణించి తిరిగి లేచాడని మనం విశ్వసిస్తే రక్షణ వచ్చింది. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని ద బైబుల్ సేస్ మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. సో నెంబర్ 1, we are saved by faith. సో కాబట్టి విశ్వాసము మనకి చాలా 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 ప్రాముఖ్యం. మనం అసలు రక్షించబడిందే విశ్వాసము ద్వారా. అండ్ నెంబర్ 2, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. I said I am teaching on faith. Romans chapter 1 verse 17. రోమా 1:17. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చాలు. Now just shall live by faith. నీతిమంతుడు అంటే మనందరమే. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులై ఉన్నారు. బాలేదు మీ ఆమెన్. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులై ఉన్నారు. ఐ విల్ ట్రై వన్స్ అగైన్. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులై ఉన్నారు. అలా కాదని సాతాను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. అదే పాస్టర్ గారు, నేను నీతి క్రియలు ఏమి చేయలేదు. హలో, నువ్వే పాపక్రియలు చేయకుండానే పాపివని పిలువబడ్డావు. పుట్టిన ప్రతి వ్యక్తి పాపిగా పరిగణించబడ్డాడు, ఏ పాపము చేయకుండా. బికాస్ ఆఫ్ Adam's sin, ఆదాము యొక్క పాపమును బట్టి ఏ ఒక్క పాపము చేయని మనుషులు పాపులుగా పిలువబడితే, క్రీస్తు యొక్క నీతిని బట్టి ఏ నీతి క్రియ చేయని మనము నీతిమంతులముగా పిలువబడుతూ ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. కమ్ ఆన్, హల్లెలూయా. We are justified by faith. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమని తీర్చబడ్డాం. Now the Bible says, నీతిమంతుడు అనగా ఎవరు? మనము. చెప్పాలి, ఎవరు చెప్పాలి? మనము. నీతిమంతుడు ఎలా జీవించాలి? విశ్వాస మూలముగా జీవించును. That's what the Bible says. దేవుడు మనకు నియమించిన మార్గం అది. The just shall live by faith. We should live by faith and faith alone. ఇంకొంచెం ముందుకు వచ్చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. Galatians chapter 3. 4 చోట్ల బైబిల్లో 4 సార్లు ఈ మాట రాయబడింది. జనరల్గా ఒక మాట ఒకసారి రాస్తేనే చాలా ప్రాముఖ్యం, 2 సార్లు రాస్తే ఇంకా ప్రాముఖ్యం. బట్ ద సేమ్ వర్డ్ రిటన్ 4 times in Bible. మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 1:17 చదివాము ఇప్పుడే. అండ్ ద సెకండ్ టైం Galatians chapter 3 verse 11. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడన్న సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మీకు కనపడతామని చెప్పండి. అందరం చెప్దాం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరలా చెప్దాం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. వన్ మోర్ టైం. నీతిమంతుడు విశ్వాసం. సో మనం ఎలా జీవించాలి? విశ్వాస మూలంగా. We should walk by faith or we should live by faith. And the third verse, 3వ వచనం ఇంకెక్కడ ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, Hebrews chapter 10 verse 38. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. I'm talking about faith. హెబ్రీ 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. Come on, hallelujah. The just shall live by faith. నా ఎదుట నీతిమంతుడైన వాడు. Now it is a prescribed way of living. మనకు దేవుడు నిర్ణయించిన మార్గము, that we should walk by faith. It's not by fear, it's not by doubt. రేపు ఏమవుతుందో, రేపు మార్నింగ్ ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుందో, రేపు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో లేదో, రేపు మార్కెట్ ఎలా ఉంటుందో, రేపు స్టాక్స్ పెరుగుతాయో లేదో, రేపు ఎట్లాగా అవుతుందో, నెక్స్ట్ మంత్ ఎట్లాగా, నాకు ఒక పెద్ద అసైన్మెంట్ ఉంది. అలా కాదు నువ్వు బ్రతకాల్సింది. నువ్వు విశ్వాసము ద్వారా బ్రతకటానికి నిర్ణయించబడిన వ్యక్తివై ఉన్నావు. We are called to live by faith. Come on, hallelujah. ఇంకా వచనం కూడా చూపిమంటారా? నేను ఈ 3 వచనాలు న్యూ టెస్ట్మెంట్లో చూపించాను, ఓల్డ్ టెస్ట్మెంట్ చూపిస్తాను. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 2.
హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4వ వచనము, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా బ్రతుకు. దిస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో కూడా ఉంది, నీతిమంతుడు విశ్వాసమూలముగా. అండ్ ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. కమ్ ఆన్, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకు. సో వీఆర్ కాల్డ్ టు లివ్ బై ఫెయిత్. విశ్వాసం మూలముగా బ్రతకాలి. నెంబర్ 1, వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్, మనం విశ్వాసంతో రక్షించబడ్డాం. అండ్ నెంబర్ 2, మనము వి షుడ్ వాక్ బై ఫెయిత్, మనం విశ్వాసం ద్వారా నడవాలి, ఎందుకని నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అండ్ నెంబర్ 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6. హీబ్రూస్ చాప్టర్ 11 మనందరికి తెలిసిన వచనమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అందరం కలిసి చదువుదాం ఈ మాట. 1 2 3 గో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇంకోసారి చదువుదాం. I think we'll do one more time. No, fasting is important. As much as fasting is important, as much as prayer is important, as much as all other things are important. ప్రార్థన చాలా ప్రాముఖ్యం, ఉపవాసం చాలా ప్రాముఖ్యం. కానీ వేటి గురించి కూడా ఈ మాట చెప్పబడలేదు, కానీ విశ్వాసం గురించి చెప్పబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. Now you cannot please God without faith. It is impossible అన్నాడు. Impossible. It is impossible. It is impossible. I am telling you, it is impossible to please God without faith. అమ్మో, చాలా పెద్ద మాట. Then I should walk by faith. If I have to please God, I should walk by faith. నేను దేవుని సంతోషపరచాలంటే నేను విశ్వాసములో నడవాలి. If I have to please God, I should live by faith. నేను దేవుని సంతోషపరచాలంటే విశ్వాసం ద్వారా నడవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నేను దేవుని సంతోషపరచాలంటే I should make sure that I walk in faith. విశ్వాసం లేకుండా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. IMPOSSIBLE, ఇంపాసిబుల్, అసాధ్యము. యూ కెన్ నెవర్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. చాలా ప్రాముఖ్యం. సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ప్లీజ్ గాడ్. నువ్వు దేవుని సంతోషపరచాలంటే. Come on, hallelujah. Aloud, hallelujah. Hallelujah. And number 4, నాలుగోది 1 John 5:4. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 John chapter 5 verse 4. 1 John chapter 5 verse 4. ఏమన్నది? దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు లోకమును జయించుదురు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. hallelujah. Come on, aloud, hallelujah. You walk in victory by faith. You overcome by faith. నీవు ఎలాగ విజయాన్ని కలిగి ఉంటావు? విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా నువ్వు జయిస్తావు. నీకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితులు, వ్యక్తులు, మనుషులు, శక్తులు, you overcome them by faith. Come on, hallelujah. So it is by faith you overcome the world. It is by faith you please God. It is by faith we are called to live. It is by faith we are saved. మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. రిపీట్ చేస్తున్నాం, మనం విశ్వాసము ద్వారా నడుచుకోవాలి నీతిమంతులము గనక. మనం ఆ తర్వాత విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని సంతోషపరచగలం. అండ్ నెంబర్ 4, విశ్వాసము ద్వారా నీవు లోకమును జయించగలుగుతావు. కమ్ ఆన్, హల్లెలూయా. అండ్ నెంబర్ 5, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18 and verse 8. లూక్స్ గాస్పెల్ 18:8 చదవమా. ఆయన మనకి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొను. దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ డేస్. చివరి దినములలో మనుష్య కుమారుడు ఒక రోజున తిరిగి వస్తాడు. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనున, అంటే హీ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ఫెయిత్. అంత్య దినాల్లో ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ అస్ స్టాండ్ ఇన్ ద ఎండ్ టైమ్స్ ఈజ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం. ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ఫెయిత్ యు విల్ బికమ్ వీక్ ఇన్ హార్ట్. నీవు విశ్వాసములు బలహీనమైపోతే హృదయమందు బలహీనమైపోతావు. విశ్వాసములు బలహీనమైతే నిలబడటానికి శక్తి ఉండదు. సో నెంబర్ 5, ఐదవది ఏంటంటే యు రిసీవ్ స్ట్రెంగ్త్ బై ఫెయిత్. నిలబడుటకు నీవు విశ్వాసము ద్వారా బలమును పొందుకుంటావు. అంత్య దినములలో పరిస్థితులు మారిపోతున్నప్పుడు, లోకము
విస్తారముగా దేవుని ప్రజలకు వ్యతిరేకమైపోతూ ఉన్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, వాట్ హెల్ప్స్ యూ టు స్టాండ్ ఫర్ గాడ్ ఈజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమే నీవు నిలబడుటకు సహాయపడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా.